ఒంగోలులో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుందా? ఆధిపత్య పోరు కోసం నాయకులు పోటీ పడుతున్నారా? ఎవరి లోపాలు ఏమున్నాయో అవి ఎత్తి చూపే పనిలో పడ్డారా? నమస్తే, మీరు చూస్తున్న యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధుగా. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఒంగోలులో రాజకీయం రసవత్తరంగా మారింది. నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నియోజకవర్గంలో ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మధ్య ఆధిపత్య పోరు కోసం తాపత్రయపడుతున్నారు. పార్టీలు వేరు కానీ కూటమి ఒకటే, పార్టీలు వేరు కానీ ప్రభుత్వం ఒకటే, పార్టీలు వేరు కానీ వాళ్ళు కలిసిపోయినటువంటి అధినాయకులు ఒకటై ఉన్నప్పుడు ఈ నాయకుల ఆధిపత్య పోరు ఏదైతే ఉందో అది కూటమికి తలనొప్పిగా మారింది. 2014లో ఒంగోలు నుంచి దామరచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆయన చేతిలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడిపోయాడు. 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి దామరచర్ల పైన వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. 2024కి వచ్చేసరికి మళ్ళీ అదే వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డిని టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి దామరచర్ల జనార్దన్ ఓడించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. వైఎస్ఆర్సీపీ టీడీపీ రాజకీయ పోరు జరిగింది. అయితే ఈ పరిణామాల నేపథ్యం తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి జనసేనలో చేరిండు బాలినేని శ్రీనివాసరెడ్డి. చేరేటప్పుడు కూడా అక్కడ కాస్త రాజకీయంగా ఒక అలజడి మొదలైంది. అయినా బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేర్చుకున్నారు. ఇక్కడ వరకు మంచిగానే ఉంది. మరి జనసేన టీడీపీ రెండు కూటమే కాబట్టి, ఇక్కడ బీజేపీ కూడా కూటమే కాబట్టి రాజకీయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి దామరచర్ల జనార్దన్ కలిసిపోవాలి. అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే కలిసి పంచుకోవాలి. కానీ నాటి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ఆ నాయకులు నేడు మిత్రులుగా మిగలలేకపోతున్నారు. నాడు రాజకీయంగా పరస్పర ఆరోపణలు చేసుకున్నటువంటి ఆ నాయకులు నేడు ఒకే కూటమిలో ఒక గొడుగు కింద ఉండలేకపోతున్నారు. దీంతో ఒంగోలులో ఆధిపత్యం పోరు అనేది మొదలైంది. ఆ ఆధిపత్య పోరు ఎలా ఉంది అంటే, నువ్వెంతంటే నువ్వెంత, నీ లోపాలు ఇవి ఉన్నాయంటే నీ లోపాలు ఇవి ఉన్నాయి, ఈ విధంగా ఒకరినొకరు పరస్పరం విమర్శించుకునేటువంటి స్థాయికి వెళ్ళింది. ఒంగోలు మున్సిపాలిటీలో అవినీతి జరిగింది. ఆ అవినీతికి కారణం ఎమ్మెల్యే దామరచర్ల జనార్దనే అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించాడు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యక్తులు దామరచర్ల అవినీతి పైన కరపత్రాలను పంచారు. ఆ కరపత్రాలను ఎవరు పంచారు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ పంచింది శ్రీనివాసరెడ్డి అనుచరులే అని చెప్పి దామరచర్ల యొక్క ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలో దామరచర్ల, నేనెందుకు సైలెంట్ గా ఉండాలి, నన్ను మీరు ప్రశ్నిస్తున్నారు, నేనేం అవినీతి చేయకున్నా, అసలు నువ్వు వసూలు చేస్తున్నది ఎంత? ఒంగోలులో వైన్స్లు కానీ బార్ అండ్ రెస్టారెంట్లు కానీ ఎక్కడైనా లిక్కర్కు సంబంధించి నువ్వు వసూలు చేస్తున్నటువంటి విషయాలు కనుక చూసినట్లయితే కరపత్రాలు కాదు, ఒక బుక్కే ముద్రించవచ్చు. ఆ పని నేను చేయలేనా, కానీ నువ్వు కూటమిలో ఉన్నావని చెప్పి నేను ఊరుకుంటున్నా అని చెప్పి దామరచర్ల బాలినేని శ్రీనివాసరెడ్డి పైన ఘాటైన పదమైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఒంగోలులో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కూటమి అధినాయకులకు ఇది తలనొప్పిగా మారింది. మోడీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది. ఇక్కడ కలిసిపోదాం, అందరూ కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే, ఇక్కడ ఒంగోలులో మాత్రం అందుకు సీన్ రివర్స్గా ఉంది. అందుకు భిన్నంగా నాయకుల వ్యవహార శైలి ఉంది. దీంతో అధిష్టానం స్పందించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా ఎవరైతే ఉన్నారో ఆయనతోటి మాట్లాడమని ఆదేశించాడు చంద్రబాబు నాయుడు. దీంతో పల్లా దామరచర్లను పిలిచి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏదన్నా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి తప్ప బహిర్గతంగా రోడెక్కొద్దు, బహిర్గతంగా విమర్శలు చేయొద్దు. ఏదన్నా జరిగితే అది అధినాయకత్వం దృష్టికి తీసుకురండి, మేము దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. అంతేగాని మీరు వ్యక్తిగత విమర్శలు ప్రెస్ ప్రకటనల ద్వారా కానీ లేదా మీడియా ద్వారా కానీ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి దామరచర్లకు పల్లా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది, సీరియస్గా తీసుకోవడం జరిగింది. అంతేకాదు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా మనోహర్ను ఆదేశించాడు. అసలు విషయం ఏందో తెలుసుకోండి. నేను బాలినేని శ్రీనివాసరెడ్డి, నువ్వు రాజకీయంగా ఈ పార్టీలకు రావడం సబబే, కానీ నువ్వు చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది అంతర్గతంగా మా దృష్టికి తీసుకురావాలి. మా దృష్టికి తీసుకొస్తే మేము అక్కడ సమస్యలు పరిష్కరించడానికి అక్కడ ఉన్నటువంటి దామరచర్ల జనార్దన్తో మాట్లాడతాం. కానీ నువ్వు బహిరంగ ప్రకటన చేయడానికి వీల్లేదు, మీడియాకి ఎక్కడానికి వీల్లేదు.
నువ్వు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి బహిరంగంగా చేయడానికి వీల్లేదని చెప్పి సీరియస్గా హెచ్చరించడం జరిగింది. అధినాయకత్వం సీరియస్ కావడంతో ఇప్పుడు కాస్త తగ్గారు దామరచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులో పూర్తి స్థాయిలో రాజకీయం వేడెక్కింది. అధినాయకత్వం చొరవ చూపి జోక్యం చేసుకోవడంతో కాస్త చల్లబడింది. ఎక్కడైనా నాయకులు నిన్న మొన్నటి దాకా రాజకీయంగా పోటీ చేసి గెలిచిన అభ్యర్థి ఓడిన అభ్యర్థి ఒక కూటమి కింద రావడం, కలిసి ఉండాలంటే చాలా కష్టమే. కాబట్టి ఇక్కడ ఉండలేకపోతున్నారు, పరస్పరం విమర్శలకు దారితీస్తున్నాయి. కాబట్టి కూటమిలో దామరచర్ల జనార్దన్ చేస్తున్నటువంటి వ్యవహారం కానివ్వండి, బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం కాస్త తలనొప్పిగా మారింది. ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కూటమికి ఇది చాలా ఇబ్బందికరంగా మారింది. అందుకే అధినాయకత్వం దృష్టి సారించి సమస్యను పరిష్కరించే పనులు పడింది. ఇది ఈరోజు టాపిక్. నమస్తే.